నమస్కారం. ప్రభుత్వం ప్రకటించిన ఏపీ ఆర్జేసీ ఫలితాల్లో తనకు శశి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించినట్లు ఈ సంస్థ స్థానిక ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎంపీసీలో బి ప్రబలిక అనే విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో 21 ర్యాంకు లభించినట్లు చెప్పారు. కాగా 100 లోపు 16 మంది స్టేట్ ర్యాంకులు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలను నిమ్మగడ్డ అభినందించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం ఉదయం సుమారు 2 గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు, విద్యుత్ వైర్లు, హోల్డరింగ్లు విరిగిపడ్డాయి. ఇటు తాడేపల్లిగూడెం టౌన్తో పాటు రూరల్, పెంటపాడు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి గాలి వాన లేకపోవడంతో ప్రజలు ఆసక్తిగా చర్చించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని కాపాడడంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుంటుందని ఈ సంస్థ సభ్యురాలు విజయభారతి సయాని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్&డ్ అతిథి గృహంలో బుధవారం సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమావేశం అయ్యారు. అనంతరం సయాని మీడియాతో మాట్లాడుతూ హక్కులు ఉల్లంఘన జరిగితే కమిషన్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వం అందించాల్సిన సేవల విషయంలో కూడా కమిషన్ను సంప్రదించవచ్చని అన్నారు. ఇప్పటికే తాము ఎస్సీ, ఎస్టీ హాస్టల్తో పాటు వివిధ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం స్వయం ప్రతిపత్తి సంఘం అనే దీనికి ఏ రాష్ట్రంలోనూ అనుబంధ సంఘాలు లేవని స్పష్టం చేశారు. మన భారతదేశ పౌరులందరికీ కూడాను మన రాజ్యాంగం కొన్ని హక్కుల్ని ప్రసాదించింది. వాటిని మన ప్రాథమిక హక్కులు అంటాం. ఈ ప్రాథమిక హక్కుల మాధ్యమంగా ప్రతి వ్యక్తి స్వేచ్ఛాయుతంగా జీవించడం, డిగ్నిటీతో అంటే గౌరవయుతంగా బ్రతకడము, అది కాకుండా లిబర్టీ, స్వేచ్ఛతో, సమానత్వంతో, డిగ్నిటీతో బ్రతకాలని చెప్పేసి ఆ హక్కు మనకుంది. ఈ హక్కులకు వయలేషన్ జరిగినప్పుడు ఎవరి ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం అనేక రకాల రంగాల మాధ్యమంగా మన యొక్క వ్యక్తులకు కావాల్సిన అవసరాలు తీరుస్తుంది. ఈ అవసరాలు తీరినప్పుడు, వాళ్ళ హక్కుకి భంగం కలిగినప్పుడు, బికాజ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్, అప్పుడు వాళ్ళ ప్రజలు ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అవుతారు. అక్కడ ఎన్హెచ్ఆర్సీ దానికి తగినట్టు చీఫ్ సెక్రటరీ మొదలుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వరకు కూడాను జరుగుతున్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా ఏం జరుగుతుందో దానికి రిపోర్ట్ అడగడం, ఇవి జరుగుతుంటాయి. అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సీ నుంచి జరిగేటువంటి అనేక రకాలైన ప్రజలకు జరిగేటువంటి ఆపదలు, వీటిని వెంటనే సుమోటోగా స్వీకరించి వాటి మీద కూడా మేము కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. మరొక వైపు నుంచి స్పాట్ విజిట్స్ అని చేస్తుంటాం. ఈ స్పాట్ విజిట్స్లో గవర్నమెంట్కి సంబంధించిన అనేక అంగాలలో అది చెప్పకుండా చేయకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తాం. సపోజ్ నేను ఎన్హెచ్ఆర్సీలో బాధ్యత తీసుకున్న తర్వాత దాదాపు 39 ట్రైబల్ హాస్టల్స్కి వెళ్ళాము. చాలా ఎస్సీ కాలనీస్కి వెళ్ళడం జరిగింది. ఎస్టీ ప్రజల్ని కలవడం జరిగింది. అదేవిధంగా అనేక స్కూల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, పీడిఎస్ సెంటర్స్, ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసెస్, వీటన్నిటి చెప్పకుండా వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, అక్కడ ప్రజల బాధలు వినడం, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోవడము. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని కె విజయకుమారి, జిల్లా ట్రైబల్ అధికారి కెఎన్ జ్యోతులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సింహాచలం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన అంబాజీపేటకు చెందిన 2 వ్యక్తుల కుటుంబాలకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ₹2 లక్షల నగదు సహాయాన్ని సంబంధిత కుటుంబ సభ్యులకు బుధవారం అందించి అనంతరం మాట్లాడారు. తమ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అలాగే అధికారులకు వచ్చిన వెంటనే ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు మరో 75 లక్షల సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆలయాల్లో భద్రతను బలోపేతం చేయాలని కోరారు. జగన్మోహన్ గారు మరో మాట కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మేము ₹1 డిమాండ్ చేస్తాం కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చారు కనుక రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మిగిలినటువంటి 75 లక్షలు కూడా ఈ యొక్క 8 కుటుంబాలకి ఒక్కొక్కరికి 75 లక్షలు చొప్పున మేము ఇస్తామనే మాట మళ్ళీ జగన్మోహన్ గారు మనం అనౌన్స్ చేయడం జరిగింది. వీటిని తీసి పక్కన పెడితే మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి బాధను మేము తీయలేం. ఎవరు కూడా దాన్ని వారికి కలిగినటువంటి ఆ కుటుంబాల్లో కలిగిన బాధను ఎవరు కూడా తప్పించే పరిస్థితి లేదు. అయినప్పటికీ మేము చేయగలిగింది మేము చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ గారు కూడా మరి 8 కుటుంబాలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున మొన్న సింహాచలంలో ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అంబాజీపేటలో మరి శివగారు ఒకటి, అదేవిధంగా మరి దుర్గానాయుడు గారు అటువంటి వారి ఇరువురు కూడా మరి మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున మరి స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు కానీ, జడ్పీ చైర్మన్ గారు కానీ, మాజీ ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఇంకా ఉన్నటువంటి పీకే రావు గారు కానీ, ఇంకా మరి గ్రామంలో ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి నియోజకవర్గ పెద్దలందరితో సమక్షంలో మరి ఇరు కుటుంబాలకి కూడా 2 లక్షల రూపాయలు చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వారికి ఇచ్చి వెళ్ళడం జరుగుతోంది. ఇది కేవలం వారి కన్నీళ్లు తుడవడానికి మాత్రమే. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, మండల అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్, నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సొంతం అవుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. ప్రభుత్వ కళాశాలలో, ఇంటర్మీడియట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అధిక మార్కులు పొందిన విద్యార్థులకు అమలాపురం కలెక్టరేట్లో నిఘంటువులు బహుకరించి సన్మానించి మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత విద్యాభ్యాసానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అండగా నిలుస్తుందని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించడం చాలా ముఖ్యమని, వారి కృషి, పట్టుదల, అంకిత భావానికి ఈ ప్రశంసలు ఒక చిన్న గుర్తింపుగా నిలుస్తాయని అన్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వేద సభను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించి అర్చకులకు చిరు సత్కారం చేశారు. అనంతరం ధ్వజారోహణ, అశ్వవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు వచ్చిన సర్వదేవతలకు వీడ్కోలు పలికే నిమిత్తం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి అర్చకులు ధ్వజపటానికి హారతులు అందజేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన గోపురం మీదుగా క్షేత్ర పురువేదుల్లో ముందుకు వెళ్లింది. ప్రతి ఇంటికి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులను సమర్పించారు. నడిపించవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణంలో సాక్షాత్తు
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాక్ డ్రిల్ అవగాహనతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చు. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పేదలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఉండి నియోజకవర్గం పెదామిరం గ్రామంలో వెల్లడించిన అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. సార్వా పంటలో డ్రోన్ల సహకారంతో గుర్రపుడెక్కను తొలగించాలి. తణుకులో ఇరిగేషన్ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. కలెక్టర్ నాగరాణికి అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరులకు అభినందనలు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం విశ్లేషించిన సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరూరి. మండుతున్న ఎండలతో బెంబేలెత్తుతున్న పాత ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు. మొక్కలు నాటాలని హితవు పలికిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బొల్లాడ. తాడేపల్లిగూడెంలో 2 గంటల పాటు బీభత్సం సృష్టించిన గాలివాన. ఈదురుగాలతో భారీ వర్షం స్తంభించిన పౌర జీవనం. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు అండగా ఉంటున్న జాతీయ మానవ హక్కుల కమిషన్. రాజమండ్రిలో ప్రకటించిన ఈ సంస్థ మెంబర్ విజయభారతి. సింహాచలం ఘటనలో మృతి చెందిన అంబాజీపేట బాధిత కుటుంబాలకు జగన్ పంపిన ఆర్థిక సహకారాన్ని అందజేసిన వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి అత్యధిక మార్కులు సాధించుకున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ద్వారకా తిరుమల వేదం సభలో చినవెంకన్న ఆలయ అర్చకులను ఘనంగా సత్కరించిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.